వెళ్తున్నాం. కమాన్ సమ్మక్క సారక్క తల్లులు. ఇది జంపన్న వాగులో ఉండే జంపన్న గద్దె. చాలా మంది భక్తులు వస్తుర్రు. విద్యుత్ దీపాలతో అలంకరణ బాగా ఉన్నది. జంపన్న వాగులో జలకాల ఆడుతున్న ప్రజలు. పబ్లిక్ ఫుల్ అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు అమ్ముతూనే ఉంటారు. చాలా మంది పబ్లిక్ కదలీళ్ళు స్నానం చేయలేక నీళ్ళు కొనుక్కుంటున్నారు. భక్తులతో కిటకిటలు ఆడుతుంది. నీళ్ళు వదిలిపెట్టారు. చాలా మంది భక్తులు వచ్చేసారు. వన దేవతల జనం జాతర. జనం చాలా మంది వచ్చారు. ఇక్కడ ఇవ్వాలి నమ్మేటట్లేదు. చాలా మంది దొంగలు కూడా తిరుగుతున్నారు. జాగ్రత్తగా ఉంటారు సరిపోయిన వాళ్ళు. దట్టమైన అడవిలోన సిలికలాది గుట్టం, సిలికలాది గుట్టం. గుట్ట మీద చెట్టు కింద నాగులోరి పుట్టం, నాగులోరి పుట్టం. గుట్ట మీద పురుడు వెనకట ఆదివాసులు ఎట్లుండేనో వాళ్ళ బొమ్మలు ఇప్పుడు అమర్చారు. గిరిజన సాంప్రదాయం ఉట్టిపడేలా అద్భుతమైన కళాఖండాలు. ఆదివాసుల కట్టు బొట్టు సాంప్రదాయం సంస్కృతి ఉట్టిపడేలా ప్రతిబింబిస్తున్నాయి ఇక్కడ. మేమైతే ఇప్పుడు ఎద్దు బజారం చూపించడానికి వచ్చినాం. తులాభారం చేస్తాము. తక్కెట్లా కూర్చోవడానికి ముందుగా పూజ చేయాలట. మా మమ్మీ కొబ్బరికాయ కట్టడానికి పూజ చేస్తుంది. బెల్లాన్ని ఇక్కడ బంగారంగా భావిస్తారు కాబట్టి తూకం కూడా బంగారంగా బెల్లాన్నే వేస్తారు. కొబ్బరికాయ కొట్టుడు అయిపోయింది. తూకం మాత్రమే ఉంది. పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక తూకం ఉన్నది. బొట్టు పెట్టి తూకంలో కూర్చోమన్నారు. కూర్చుంటుంది. ఇక నా తూకం అయిపోయింది. ఇప్పుడు మా తమ్మునికి తూకం వేస్తారట. దండం పెట్టుకుంటుండు. కళ్ళు శాఖ యాటపోతూ ఎదుర్కొల్ల ముడుపులు. సంపంగ వాగులోన తడిపట్ట తానాలు. వెత్తు బెల్లము బంగారమయ్యను. పుట్టడు ముఖ పిండదు కర్క తిన్నాడు కాయదోరున్నాడు. అన్నమల్లులార చిన్న వీరులార ఓద చెప్పల్లార ఓనందులార కొనరమయ్యి పూలు పొదవలేకుండా
మా అన్న కూడా బంగారం ఇస్తాను మొక్కిండట, కొబ్బరికాయ కొట్టిండు, జీవితం ఉంటాడు. బెల్లం బంగారం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైంది కాబట్టి అందరు బెల్లం ప్రసాదంగా ఇస్తారు ఇక్కడ, దాన్నే బంగారం అంటారు. అప్పుడే వెయిట్ చేసిరా నేను యూట్యూబ్ లో పడేస్తా ఇట్లా మోసం చేసి. నేను అంటదానే కాబట్టి మరొకటి వేసుకున్నా, అలా నెత్తి శివాలు పడతాయి కొత్త కొత్త ఏం జరిగి ఇంత వీడియో సమానం అంటే మంచిగా ఉంటుంది. ఒక ఫోటో అది మందులో ఎత్తుకుంటారు. వీళ్ళంతా మా బంగారం ముద్దలు మోస్తామని వాళ్ళు వాళ్ళే కొట్టుకున్నారు, వాళ్ళు వాళ్ళే ఎత్తుకున్నారు. నువ్వైతే రెండు ఎత్తుకో మంచిగా. రాజు గద్దే ఈ రోజు పొద్దున్నే మస్తు పబ్లిక్ వచ్చారు. ఇది పగిడిత రాజు గద్దే, పొద్దున చాలా మంది వచ్చారు. నైట్ లోపలికి పోనిచ్చారు కానీ ఇప్పుడు పోనిస్తలేరు, ఘోరంగా అయిపోయింది పబ్లిక్. కమాండ్లు ఉన్నాయి, దర్శనం చాలా సులువుగా అయిపోతుంది. మంది లేదు ఇప్పుడు. మేడారం మహాజాతర జరుగుతుంది, కుంభమేళ, ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర. 8 దిక్కులకు 8 దారాలు పెట్టిర్రు, 4 గద్దెలు మధ్యలో చక్కగా ఉన్నాయి వరుసగా. చాలా బాగా అభివృద్ధి జరిగింది. మనం చూసేది సమ్మక్కదేవి గద్దె, ఇది సారలమ్మ గద్దె, మూడవది గోవిందరాజు, ఇక్కడ పక్కకున్నది పగిడిద్దరాజు గద్దె. 4 గద్దెలను వరుసగా పెట్టేసిరు. చాలా బాగా అయింది దర్శనం మాత్రం. జై బోలో సమ్మక్క దేవికి జై, సారలమ్మ తల్లికి జై. ఎప్పుడు నువ్వు చెప్తేనే చేస్తాడు కానీ ఏం వంటకం చేస్తున్నావు? మటన్ కర్రీ, చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ, సాంబార్. ఇంకా నువ్వు చెప్తావయ్యా. వాసన చూసా అక్కడ చెట్ల కింద వండుకున్నారు, అన్నారు. చెప్పండి వదిన గారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? మేడారం జాతర వస్తే ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా లేదు, ఎందుకు?
వదిన దమ్ బిర్యానీ వేసాక రావుత ఎట్లా పెట్టిరు ఎత్తుకొచ్చి పెట్టింది రావుతు. బ్రహ్మాండంగా పెట్టిందట రౌతు కూడా. ఎత్తుకొచ్చి పెట్టింది రావుతు ఎత్తుకొచ్చి పెట్టిన ఫ్రెండ్స్ బో ప్రస్తుతం మేడారంలో సమ్మక్క గద్దె ఈరోజు ఫుల్ రష్ ఉంది, మంది బాగా వచ్చారు. మీద చెట్టు కింద నాగులోని పుట్ట నాగులోని పుట్ట మీద పురుల మధ్య నిండు పసి గుట్టు తల్లి సమ్మక్క చక్కనైన రూపాన నిండు లడిల్లె ప్రాంతమంత గమ్మని రాకతోటి చుట్ట సిగురు తొడిగనంట. తండ్రి గాని తండ్రి కోయ దూర మేడ రాజు ఇంట తల్లిలాగా కోయ పండు అమ్మవై వెళ్తానంట. ఇది సారలమ్మ తల్లి గద్దె. భక్తులు విపరీతంగా ఉన్నారు. ఇవాళ మాత్రమే లోపలికి పంపించారు, మరి రేపటి నుంచి పంపిస్తారో పంపించారో కూడా అర్థమైతలేదు. మేడారం గడ్డ మీద మేడరాజు బిడ్డ తల్లి సమ్మక్క సమ్మక్క కడుపు పంట సాహసాల మేటి తల్లి సారక్క. కాలాది గట్టు మీద సింగిడి